ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేము సైతం వ్యవస్థాపకులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రికి సుమారు 2 లక్షల విలువైన పరుపులు విరాళంగా అందజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కు పరుపులు అధికారికంగా అందించారు. పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మేము సైతం సేవా సమితి సెక్రటరీ కొలగాని వివిఎస్ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, మెంబర్ కొండమూడి గంగాధర్, గౌరవ సలహాదారుడు చిక్కం రామచంద్రరావు పాల్గొన్నారు. మేము సుమారు ఒక సంవత్సరం మేము సైతం టెస్ట్ అందరూ కలిపి మన డాక్టర్ కొండమూరి సత్యనారాయణ గారు అయితేనే పెద్దోళ్ళు అందరూ ముఖ్యంగా పేరు మూడు సత్యనారాయణ గారు అయితేనే పలగన్ మూర్తి గారు అయితేనే అందరూ అంటే పేరు చెప్పాలంటే 1500 మంది ఉన్నాం. ఈ 1500 మంది కూడా ఒక మేము సైతం టెస్ట్ పెట్టుకోవడం జరిగింది. అది కూడా అందరూ కూర్చుని మేమందరూ కూడా కూర్చుని జనరల్ హాస్పిటలే మన పుట్టిల్లాంటిది, అదే దేవాలయం. మనకి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చాలా మంది పేదవాళ్ళు వైద్యాలు ఆ హాస్పిటల్లో అందక వాళ్ళకి అవగాహన కూడా తెలియక చాలా మంది పాపం నిరాశపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలనే విషయం మీద వీరేంద్రన్న అబ్బాయిని రాజన్న అబ్బాయిని ఇద్దరు పిఆర్ఓలను పెట్టడం జరిగింది. జనరల్ హాస్పిటల్లో రోజుకి 20 నుంచి 25 మందికి చూపించడం జరుగుతుంది. అలాగే మేడం గారు కూడా తీసుకుని వెళ్ళి మేడం గారు మేము ఎలా పెట్టుకున్నామండి, మీ సహకారం కూడా ఉండాలి మేడం గారు అంటే ఆవిడ చాలా సంతోషపడ్డారు. ఆవిడ చాలా మంచి ఆలోచన బాధ్యత ఇది, మీకు వచ్చిన ఆలోచన కూడా చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మన గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి పేషెంట్స్ పేదవారు ప్లస్ బాధలో ఉన్నవారు వస్తారు. సో వారు సౌకర్యంగా మంచాల మీద పడుకుంటానికి అంటే పేషెంట్ కి కొంచెము సులభతరంగా ఉండడానికి వైద్య ప్రక్రియలో ఏంటి అంటే అంబియన్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సంస్థ తరఫున మరియు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ తరఫున మరియు పేషెంట్ల తరఫున నేను వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే ఇలాగా స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చినప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ వృద్ధి చెందుతాయి. మనకి ఎంత చేసినా కూడా హాస్పిటల్కి ఏదో ఒక అవసరం ఉంటుంటుంది. సో ఆ అవసరాన్ని కనిపెట్టి ప్రతి ఒక్క దాత కూడా ముందుకొచ్చి పేషెంట్ల సౌకర్యార్థం చేసి ఇది మన హాస్పిటల్ అని ఫీల్ అయినప్పుడు దీన్ని అభివృద్ధి చేయడంలో మన చేయూత ఉండాలి అని ప్రతి ఒక్కరూ పెట్టినప్పుడు డెఫినెట్ గా దీన్ని విజయపదంలోకి తీసుకెళ్లి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరి తరఫున నేను మాటిస్తున్నాను. దాతలను మనం కోరామండి, వాళ్ళు కూడా ఏం కావాలి అని చెప్పి మనల్ని అడగడం కూడా జరిగింది. అడిగినప్పుడు ఇది ఇచ్చినప్పుడు కూడా వెంటనే వితౌట్ ఎనీ నాకు ఎప్పుడు మొన్న జనవరి 1 వచ్చి చెప్పారు మేము ఇస్తాము అనేసి, ఇంకా నెల కూడా తిరగలేదు. సో 20 రోజుల్లో మనకు అంతా కూడా తయారు చేసి వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ ఉత్సాహాన్ని దాతృత్వాన్ని కూడా మనం కొనియాడాల్సిన పరిస్థితి డెఫినెట్ గా కనిపిస్తుంది. బాబ్జీ గారు చాలా సహృదయంతో మొదలు పెట్టారు. దానికి ముఖ్యంగా డాక్టర్స్, లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ కాకుండా మిగిలిన చాలా మంది సామాజిక సమస్యల మీద సహకారం అందించాలని ముందుకొచ్చి ఈ సంస్థను నడుపుతూ చాలా కార్యక్రమాలు చేశారు. అందులో ఇది ఒక ముఖ్య కార్యక్రమంగా నిలబడిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే జనరల్ హాస్పిటల్లో మేడం గారు చెప్పినట్లు అన్ని గవర్నమెంట్లే చేయాలంటే కష్టం. సో ఇలాంటి సంస్థలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ముందు ఇక్కడ కొన్ని ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని బాబ్జీ గారు ప్లస్ మేము సైతం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందదాయకం అండి. అదేవిధంగా మేము సైతం ముందు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ దాంట్లో కూడా నేను ఒక మెంబర్గా ఉన్నందుకు నన్ను ఒక అడ్వైజర్ ఆనరబుల్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. బట్ ఈవెన్ దో నా సలహాలు సహకారం తప్పకుండా ఈ సంస్థకు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సమాజంలో చాలా ఉన్నాయి. అటువంటివి కూడా రేపు మనం టేకప్ చేసి ఈ సమాజాభివృద్ధికి పాటుపడాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను.